శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారు చెప్పినటువంటి తత్వసారంలో ప్రతి పద్యము అద్భుతమైంది. దానిలో మనకి తెలుసుకునేవి చక్కగా ఈజీగా చెప్పుకోగలిగేవి అన్ని ఈజీగానే ఉన్నాయి, కానీ కొన్నిటిని అక్కడక్కడ మనం చెప్పుకుందాం. తనువు నిత్యము కాదురోరన్నా, ధరణిపై అది ఎల్లకాలము ఉండబోదన్నా. దండధరుడు పొంచియుండగా పాపకార్యము ఏల చేతువు, పాశహస్తుడు రాక పూర్వమే ధర్మ మార్గము దరికి చేరుము. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. శ్రీ స్వామి విద్యాప్రకాశానంద స్వాముల వారు అంటున్నారు, ఈ శరీరం శాశ్వతం కాదు నాయనా. ధరణి మీద అంటే ఈ భూమి మీద అది ఎల్లకాలము ఉండలేదయ్యా, ఉండబోదు. ఎంతో మంది మన పెద్దలందరూ కూడా దేహం ధరించి వచ్చారు, వెళ్ళారు, మనం కళ్ళారా చూస్తున్నాము. రేపు మనం కూడా అంతే కదా. అందుచేత ప్రతి క్షణము ఏ నిమిషాన మృత్యు వస్తుందో మనకి తెలియదు. దండధరుడు పొంచి ఉన్నాడు. దండధరుడు అంటే యముడు. తప్పకుండా మనకి తెలియకుండానే మనల్ని పొంచి ఉంటాడు. అది ఏ నిమిషానికి మృత్యు వస్తుందో తెలియదు గనక ఈ పాశాన్ని ధరించినటువంటి ఆ యముడు రావడానికి పూర్వమే పాపకార్యాలు చెయ్యకుండా ధర్మ మార్గంలో జీవించడం నేర్చుకోనైనా నీకు ధన్యత చేకూరుతుంది అంటూ ఈ తత్వసారము అనేటువంటి ఈ పుస్తకంలో ఈ పద్యంలో అర్థం అమ్మా. అందుచేత ఈ శరీరం శాశ్వతం అనుకోకండి. ఈ దేహం లోకం మీద ఎండకాలము ఉండదు. ఏ క్షణాన మృత్యు వస్తుందో తెలియదు. చేత పాపకార్యాలు చేయకుండా సద్గురువుని చేరి ధర్మకార్యం చేసుకుంటూ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే ఉన్నతమైన మరుజన్మ రావడం, పరమాత్మ దగ్గరికి మనం చేరుకోవడానికి సులభ మార్గం కాబట్టి దీన్ని మనం ఆచరించి తెలుసుకుందామని శ్రీ విద్యాప్రకాశానందుల వారు తత్వసారంలో చెప్పారమ్మా. ఇటువంటి దివ్య బోధలు చేశారు ఆయన. అప్పుడప్పుడు కొన్ని మనం చెప్పుకుందాము. శ్రీ విద్యాప్రకాశానంద స్వామికి అనేక నమస్కారాలు చేస్తూ హరి ఓం నమః.